Dear beloved viewers, welcome back to our channel. ఈ వీడియోలో ముఖ్యంగా నేను ఒక కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్ని మీకు చక్కగా వాటి సొల్యూషన్ కూడా మీకు తెలియజేయాలి. అంటే జనరల్గా ఇది ఆబ్జెక్టివ్లో మనం చేస్తూ ఉంటాం, కానీ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్కి ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అనేదాన్ని మీకు తెలియజేస్తాను. ఇక్కడ క్వశ్చన్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ cos A plus cos B plus cos C is equal to 3/2. In a triangle ABC, if cos A plus cos B plus cos C is equal to 3/2, then prove that triangle ABC is an equilateral. అంటే ఇక్కడ జనరల్గా ఏంటంటే ఆబ్జెక్టులో మనం సింపుల్గా ఈ 3/2ని 1/2 ప్లస్ 1/2 1/2గా నోట్ చేసుకుంటాం. సో ఈచ్ వన్ షుడ్ బి ఈక్వల్ టు 1/2. సో కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ సి ఈజ్ ఈక్వల్ టు 1/2. సో క్లియర్లీ ఏ ఈజ్ ఈక్వల్ బి ఈజ్ ఈక్వల్ సి ఈజ్ ఈక్వల్ 60 degrees. అది జనరల్గా ఆబ్జెక్టులో చెప్పేసుకుంటాం. ఇంకా యాక్చువల్గా మనకి ట్రాన్స్ఫర్మేషన్స్ కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సి అంటే ఏంటంటే 1 + 4 sin A/2 sin B/2 sin C/2. ఇది మన రిజల్ట్. ఈ ఒకటి రైట్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే మనకి ఏమవుతుందండి, మనకి 3/2 - 1 = 1/2 అవుతుంది. ఈ 4 కూడా రైట్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే అప్పుడు sin A/2 sin B/2 sin C/2 ఎంత అవుతుంది, 1/2 × 1/4 1/8 అవుతుంది. అక్కడ కూడా మనం 1/2 × 1/2 × 1/2 తీసుకున్నట్లయితే sin A/2 = 1/2 అంటే A/2 వాల్యూ 30 degrees. సిమిలర్లీ B/2 30, C/2 కూడా 30. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఈ ఎస్ఐ టైప్ క్వశ్చన్స్ వచ్చేటప్పుడు తప్పనిసరిగా మనకి ఎలా చేయాలి అనేది మీకు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఇక్కడ ఫస్ట్ మనం పడిచ్చినటువంటి ఈవెన్ దట్ cos A plus cos B plus cos C is equal to 3/2. మనం ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో కొసైన్ రూల్ ప్రకారంగా cos A అంటే మనకి B² + C² - A²/2BC. అలాగే cos B C² + A² - B²/2C. అలాగే cos C A² + B² - C²/2A is equal 3/2. ఇప్పుడు మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు నీకు 2ABC ఎల్సిఎం అండి. 2ABC ఎల్సిఎం అంటే 2BC గెట్ క్యాన్సిల్, ఇది రిమైనింగ్ ఏ అండి. సో A × B² + C² - A², B × C² + A² - B². నెక్స్ట్ సేమ్ ప్లస్ C × A² + B² - C² is equal 3/2. కాబట్టి ఇక్కడ మనం A × B² + C² మల్టిప్లై చేద్దామండి. A × B² + C² - A × A² A³ అండి. అలాగే సేమ్ ఇక్కడ కూడా ప్లస్ B × C² + A² - B³ అలాగే ప్లస్ C ×
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి క్యూబ్. ఇక్కడ మనకి ఈ రైట్ సైడ్ ఈ డినామినేటర్ ఉన్నట్టు ఈ 2 క్యాన్సిల్ అయిపోతుందండి. అప్పుడు మనం క్రాస్ మల్టిప్లై చేసినట్టయితే 3abc అవుతుంది ఈక్వల్ 3abc అవుతుంది. ఇక్కడ మనం చేసినట్టు ఏంటంటే ఫస్ట్ కొసైన్ రూల్ అప్లై చేసాం. కొసైన్ రూల్ వచ్చేసరికి కాస్ ఏ ఇజ్ ఈక్వల్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc. అలాగే కాస్ బికి కాస్ సి కూడా మనం అప్లై చేసాం చక్కగా. ఇప్పుడు ఎల్సిఎం 2abc తీసుకొని దీన్ని చక్కగా మనం ఈ విధంగా నోట్ చేస్తాం. ఇప్పుడు మనం ఈ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే 2 రాసుకోవచ్చండి. మామూలుగా ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab లేదా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 2ab. ఇక్కడ రెండు ఉన్నాయండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab లేదా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 2ab. ఇప్పుడు ఏది మనం యూజ్ చేయాలి? మనకు కావాల్సినటువంటి ఈక్యులేటర్లు కాబట్టి చక్కగా అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ రావాలి లేదా ఆల్ యాంగిల్స్ ఈక్వల్ రావాలి. అంటే ఈక్వల్ కావాలంటే ఏ ఈజ్ ఈక్వల్ బి అంటే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ 0 కావాలి. అంటే అప్పుడు మనం ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 2ab తీసుకోవాలి. అది ఇక్కడ ఈ స్టెప్ మర్చిపోయినట్లయితే ప్రాబ్లం ఇంకా పరిస్థితి రాలేదు. గుర్తుంచుకోండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్కి మనం ఫార్ములా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 2ab మాత్రం తీసుకోవాలి, లేకుంటే ప్రాబ్లం రాదు. ఎందుకంటే ఈక్వల్ రావాలంటే నీకు ఏ ఈజ్ ఈక్వల్ బి ఈజ్ ఈక్వల్ సి రావాలంటే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ 0, బి మైనస్ ఈజ్ ఈక్వల్ 0, సి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ 0 అంటే ఏ ఈజ్ ఈక్వల్ బి ఈజ్ ఈక్వల్ సి. కాబట్టి ఇక్కడ కంపల్సరీగా ఆ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా ఆ విధంగా మనం రాస్తాం. అంటే ఏ ఇంటూ బి మైనస్ హోల్ స్క్వేర్ ప్లస్ 2bc. నెక్స్ట్ బి ఇంటూ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ 2ca ప్లస్ సి ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2abగా మనం ఇజ్ ఈక్వల్ రైట్ సైడ్ ఆల్రెడీ 3abc ఉందండి, 3abc ఉంది. ఆ మైనస్ ఏ క్యూబ్ తీసుకొస్తే ప్లస్ ఏ క్యూబ్ అవుతుంది, అలాగే ప్లస్ బి క్యూబ్, అలాగే సి క్యూబ్. నా ఇక్కడ మల్టిప్లై చేసినట్లయితే ఏమొస్తుంది నీకు ఏ ఇంటూ బి మైనస్ హోల్ స్క్వేర్ ప్లస్ 2abc, బి ఇంటూ సి మైనస్ హోల్ స్క్వేర్ ప్లస్ 2abc ప్లస్ సి ఇంటూ ఏ మైనస్ హోల్ స్క్వేర్ ప్లస్ 2abc is equal 3abc plus a cube plus b cube plus c. ఇక్కడ గమనించినట్లయితే మీకు ఇక్కడ 2abc ఉందండి, ఇక్కడ 2abc ఉన్నది, ఇక్కడ మరి ఒక 2abc అని 6abc. అంటే ఈ 6abc రైట్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుందండి మైనస్ 6abc అవుతుంది. ఇప్పుడు ఏ ఇంటూ బి మైనస్ సి హోల్ స్క్వేర్ బి ఇంటూ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ సి ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ 3abc ప్లస్ a cube plus b cube plus c cube minus 6abc అంటే ఇప్పుడు మీకు గమనించినట్లయితే చక్కగా ఇక్కడ ఈ a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ మైనస్ 3abc అవుతుంది. ఇది మీకు
ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc మైనస్ 3abc. అంటే దీనికి మనకి ఫార్ములా ఉందండి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఫార్ములా ఏంటండి? 1/2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ మైనస్ హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, ఇక్కడ బి మైనస్ హోల్ స్క్వేర్ ఉంది, ఇక్కడ బి మైనస్ హోల్ స్క్వేర్ ఉంది. అంటే ఇప్పుడు నేను ఈ లెఫ్ట్ సైడ్ టోటల్ ఈ 3 టర్మ్స్ కూడా రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తాను. షిఫ్ట్ చేసినట్టు అప్పుడు ఏమవుతుంది నీకు క్లియర్గా చూసుకొని, ఇక్కడ ఏ మైనస్ హోల్ స్క్వేర్ కామన్ తీసినట్లయితే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 మైనస్ సి వస్తుందండి. అలాగే బి మైనస్ హోల్ స్క్వేర్ కామన్ తీసినట్లయితే బి మైనస్ హోల్ స్క్వేర్ కామన్ తీసినట్లయితే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 మైనస్ ఏ వస్తుందండి. అలాగే సి మైనస్ హోల్ స్క్వేర్ కామన్ తీసినట్లయితే చక్కగా ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 మైనస్ బి వచ్చేస్తుందండి. ఈ విధంగా మనం దీన్ని ఈ 3 టర్మ్స్ కూడా ఫస్ట్ రైట్ సైడ్ మనం తీసుకెళ్తాము. ఆ 3 టర్మ్స్ కూడా నేను రైట్ సైడ్ తీసుకెళ్ళానండి. సో ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 ఇంటూ ఏ మైనస్ హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ హోల్ స్క్వేర్ మైనస్ ఏ ఇంటూ బి మైనస్ హోల్ స్క్వేర్ మైనస్ బి ఇంటూ సి మైనస్ హోల్ స్క్వేర్ మైనస్ సి ఇంటూ ఏ మైనస్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు. సో ఇప్పుడు మనం చక్కగా సపోజ్ ఇక్కడ ముందు ఏ మైనస్ హోల్ స్క్వేర్ కామన్ తీసినట్లయితే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కామన్ తీసినట్లయితే ఏమొస్తుందండి? ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 ఏ మైనస్ హోల్ స్క్వేర్ కామన్ తీస్తున్నామండి, మైనస్ సిలో వస్తుంది. అలాగే సేమ్ బి మైనస్ హోల్ స్క్వేర్ కామన్ తీసామండి, అప్పుడు కూడా ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 బి మైనస్ హోల్ స్క్వేర్ కామన్ తీసామండి, మైనస్ ఏ. నెక్స్ట్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ కామన్ తీసామండి, సి మైనస్ హోల్ స్క్వేర్ కామన్ తీసినట్లయితే సేమ్ ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 సి మైనస్ హోల్ స్క్వేర్ కామన్ తీసాము, మిగిలిపోయిందిగా మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు. అంటే బ్రాకెట్లో చూసినట్లయితే ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ 2c వచ్చేస్తుందండి. కాబట్టి ఇక్కడ మనం ఏ మైనస్ హోల్ స్క్వేర్ ఇదేమో ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ 2c బై 2. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ 2a బై 2 అగైన్ సి మైనస్ హోల్ స్క్వేర్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ 2b బై 2 ఈజ్ ఈక్వల్ 0. అంటే ఇప్పుడు ఏమైపోయింది నీకు? ఏ ప్లస్ బి మైనస్ సి, అలాగే బి ప్లస్ సి మైనస్ ఏ, అలాగే సి ప్లస్ ఏ మైనస్ బి వచ్చేసిందండి. ఇక్కడ స్మాల్ లెటర్స్ ఏబిసి ఆర్ ద సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అండి. ఇక్కడ మనకి ఈ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ అండి. అంటే మన ట్రయాంగిల్ ప్రాపర్టీ ఇది సమ్ ఆఫ్ ఇన్ ఎనీ ట్రయాంగిల్ సమ్ ఆఫ్ 2 sides మస్ట్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్. అంటే కంపల్సరీ ఏ ప్లస్ బి గ్రేటర్ దాన్ సి, అంటే ఏ ప్లస్ బి మైనస్ సి గ్రేటర్ దాన్ 0. ఈ ప్రాపర్టీ మనం కంటిన్యూ చేయాలి. ఫైనల్గా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కామన్ తీసినట్లయితే మనకు వచ్చేటువంటిది ఏంటండి? ఏ ప్లస్ బి మైనస్ సి బై 2 అలాగే సేమ్ బి మైనస్ హోల్ స్క్వేర్ బి ప్లస్ సి
మైనస్ బై 2 అలాగే సే సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఇంటూ సేమ్ సి ప్లస్ ఏ మైనస్ బి బై 2 ఇజ్ ఈక్వల్ టు. సో టోటల్గా ఈ 2 అనేది మనం ఎల్సిఎం తీసుకుంటే 0 × 2 0 కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా మనం ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇంటూ ఏ ప్లస్ బి మైనస్ సి ప్లస్ బి మైనస్ హోల్ స్క్వేర్ ఇంటూ బి ప్లస్ సి మైనస్ ఏ సి ప్లస్ ఏ సి సి ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఇంటూ సి ప్లస్ ఏ మైనస్ బి ఇజ్ ఈక్వల్ 0 × 2 0 × 2 0 0 × ఇక్కడ మనకి ఇవి సైడ్స్ కాబట్టి అంటే ట్రయాంగిల్ సైడ్స్ అండి. ట్రయాంగిల్లో మనకి ఈ ట్రయాంగిల్ ఏబీసీ ఉన్నట్లయితే ఈ ట్రయాంగిల్ ఏబీసీలో స్మాల్ లెటర్స్ స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి కాబట్టి ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ కంపల్సరీగా ఏ ప్లస్ బి గ్రేటర్ దాన్ సి అలాగే బి ప్లస్ సి గ్రేటర్ దాన్ ఏ అలాగే సి ప్లస్ ఏ గ్రేటర్ దాన్ బి. అంటే అక్కడ మీనింగ్ ఏంటండి ఏ ప్లస్ బి మైనస్ సి ఏ ప్లస్ బి మైనస్ సి గ్రేటర్ దాన్ 0 అలాగే నెక్స్ట్ బి ప్లస్ సి మైనస్ ఏ గ్రేటర్ దాన్ 0 నెక్స్ట్ సేమ్ సి ప్లస్ ఏ మైనస్ బి గ్రేటర్ దాన్ సి ప్లస్ ఏ గ్రేటర్ దాన్ ఓకే గ్రేటర్ దాన్ 0 సి ప్లస్ ఏ మైనస్ బి గ్రేటర్ దాన్. అంటే ఇక్కడ మనకి ఏంటండి ఇది పాజిటివ్ అని తెలుసు. అంటే ఇది పాజిటివ్ గ్రేటర్ దాన్ 0. రైట్ సైడ్ ఏముందండి మనకి 0 ఉంది. అంటే మరి రైట్ సైడ్ 0 అనేది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ మస్ట్ బి 0 కావాలి. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ 0 దిస్ ఈజ్ ఈక్వల్ 0 దిస్ ఈజ్ ఈక్వల్ 0. కానీ ఇక్కడ ఈ ఏ ప్లస్ బి మైనస్ సి ఏంటి గ్రేటర్ దాన్ 0 అంటే ఇది క్లియర్గా నీకు దిస్ ఈజ్ నాట్ 0 అంటే దిస్ మస్ట్ బి ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి XY ఈజ్ ఈక్వల్ 0 ఉన్నట్లయితే ఏదైనా X ఈజ్ ఈక్వల్ 0 ఆర్ Y ఈజ్ ఈక్వల్ 0. ఓకే ఇక్కడ మనకి ఇది 0 కాదని తెలుస్తుంది. ఎందుకంటే ఏ ప్లస్ బి మైనస్ సి గ్రేటర్ దాన్ 0 బట్ కంపల్సరిగా ఇది 0 కాదు గ్రేటర్ దాన్ 0. అలాగే ఇది కూడా గ్రేటర్ దాన్ 0. సో ఇది కూడా మనకి గ్రేటర్ దాన్ 0 అంటే కంపల్సరీ దిస్ మస్ట్ బి 0. అందువల్ల మనకి ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ 0 ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ 0 అలాగే బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ 0 అలాగే సి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ 0. అంటే కంపల్సరీగా నీకు ఏ ఈజ్ ఈక్వల్ టు బి బి ఈజ్ ఈక్వల్ సి సి ఈజ్ ఈక్వల్ బి అంటే ఇంప్లైస్ ఏ ఈజ్ ఈక్వల్ బి ఈజ్ ఈక్వల్ సి ఏ ఈజ్ ఈక్వల్ బి ఈజ్ ఈక్వల్ సి. దట్ మీన్స్ ABC are nothing but sides of a triangle ABC. That means sides are equal. 3 sides are equal. That means ABC is nothing but an equilateral triangle. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ ఎస్ఐ టైప్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎక్కువ మంది ఈ ప్రాబ్లం అయితే ఇవ్వట్లేదు, కానీ ఇస్తే మాత్రం ఇబ్బంది పడతారు. సో దయచేసి అందరూ చక్కగా దీన్ని బాగా నేర్చుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో ఉంచండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్.